నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వినాయకుడు దైవ కార్యాలలోనూ శుభకార్యాలలోనూ తొలి పూజ ఆయనదే. ఏ ఆలయంలోకి అడుగుపెట్టినా ముందుగా పలకరించేది ఆయన మూర్తినే. ఇక శుభకార్యాలన్నీ ఆయన చేతుల మీదుగానే జరుగుతాయి. ఆయన అనుగ్రహంతోనే అవి ఫలిస్తాయి. అలాంటి వినాయకుడు అనేక ప్రదేశాలలో కొలువై పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలాంటి క్షేత్రాలలో మహారాష్ట్రలోని అష్టగణపతి క్షేత్రాలు మరింత విశేషాన్ని సంతరించుకుని విరాజిల్లుతున్నాయి. వాటిలో ఒకటైన రంజన్ గామ్ నేటి మన తీర్థయాత్ర. గం గణపతిం గం గం గణపతిం గం గం గణపతిం గం గం గణపతిం గం గణపతిం గం గం గణపతిం గం గం గణపతిం గం గం గణపతిం గణనాథం గం ధరణీశం గం భయహంతం మనసా స్మరామి రం రవిచండం వం వరరూపం తం గుణవంతం శిరసా నమామి అసురతుండమఖిల వంద్యమానందం సుజనలోలమనఘరూపమారాధ్యం అసురతుండమఖిల వంద్యమానందం సుజనలోలమనఘరూపమారాధ్యం రూపాద్వితీయం వేదార్థవేద్యం లోకాప్రమేయం దేవం గణేశం శ్రీయేకదంతం నమామి శ్రీవక్రతుండం నమామి గం గణనాథం గం ధరణీశం గం భయహంతం మనసా స్మరామి. మహారాష్ట్ర పూణే జిల్లా పరిధిలోని షిరూర్ తాలూకాలో రంజన్ గామ్ కనిపిస్తుంది. ఇక్కడి మహాగణపతి ఆలయం అష్టగణపతి క్షేత్రాలలో ఒకటి. పూణే నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం అలరారుతోంది. భక్తులు అష్టగణపతి క్షేత్రాలను ఒక యాత్రగా దర్శిస్తూ ఉంటారు. రంజన్ గామ్ మహాగణపతి ఆలయం. ఈ ఆలయాన్ని సమీపిస్తూ ఉండగానే అందంగా తీర్చిదిద్దిన ప్రవేశ తోరణం కనిపిస్తుంది. 2 అంతస్తులుగా నిర్మితమైన ఈ స్వాగత తోరణం ఇరువైపులా అందంగా అలంకరించబడిన ఏనుగుల శిల్పాలతో దర్శనమిస్తుంది. నగిశీలతోనే ఆశ్చర్యచకితుల్ని చేసే ఈ నిర్మాణానికి ఇరువైపులా సింధూర వర్ణంలో అష్టగణపతి ప్రతిమలను ఏర్పాటు చేశారు. మహాగణపతి ఆలయానికి సంబంధించిన స్వాగత తోరణాన్ని చూడగానే ఈ ఆలయ వైభవం ఎలాంటిదనేది అర్థమైపోతుంది. ఈ ప్రవేశ తోరణంలో నుంచి లోపలికి వెళితే సువిశాలమైన ప్రదేశంలో అలరారుతూ మహాగణపతి మందిరం కనిపిస్తుంది. అందంగా కుదురుగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయ విమాన గోపురం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ కనిపిస్తుంది. మహాగణపతి మహిమలను చాటుతున్నట్టుగా అనిపిస్తుంది. మహాగణపతి కొలువైన ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే సాధారణమైన ఆలయం మాదిరిగానే కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి తగిన నిర్మాణ శైలితో కాస్త విభిన్నంగానే అనిపిస్తుంది. కానీ ఈ ఆలయం వెనుక పురాణపరమైన కథనం ఒకటి ఉంది. 100 ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యమూ ఉంది. సాక్షాత్తు సదాశివుడే ఇక్కడి వినాయకుణ్ణి ప్రతిష్ఠించి పూజించాడని స్థల పురాణం చెబుతోంది. మహాగణపతి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనడానికి ఈ ఒక్క కథనం సరిపోతుందేమో. చారిత్రక పరంగా చూసుకుంటే 9-10 శతాబ్దాలలో స్వామివారికి మొదటిసారిగా మాధవరావు పీష్వా ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత కాలంలో ఆయన వారసులు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ వెళ్లారు. సువిశాలమైన ముఖమంటపాన్ని కలిగిన ఈ ఆలయం ప్రశాంతతను ప్రసాదంగా పంచుతూ ఉంటుంది. ముఖమంటప నిర్మాణంలో కలపను ఎక్కువగా ఉపయోగించారు. కలపతో అద్దిన నగిషీలు కూడా ఇలా చూడగానే అలా మనసును పట్టుకుంటాయి.
గర్భాలయంలో మహాగణపతి పద్మపీఠంపై కూర్చుని దర్శనమిస్తూ ఉంటాడు. సింధూర వర్ణంలో స్వామి దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉంటాడు. తనను దర్శించడానికి వచ్చిన భక్తులపై ఆయన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. చిద్విలాసంతో కోరిన వరాలను ప్రసాదిస్తూ ఉంటాడు. గణపతి బప్పా మోర్య అంటూ భక్తులు చేసే సందడిని సంతోషంతో తిలకిస్తున్నట్టుగా కనిపిస్తాడు. వినాయకుడికి మోదకాలు అంటే ఎంతో ప్రీతి. అందువలన ఇక్కడి స్వామివారికి మోదకాలు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. భక్తుల కోసం మోదకాల ఆకారంతో కూడుకున్న పిండి పదార్థాలను ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారిపై పడే దృశ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. వందే గణేశం భుజగేంద్రభూషణం సమస్త భక్తాళి కృతావితోరణం విశ్వంభరా సంస్థితలోకరక్షణం మదీయ పాపౌఘతమస్సు భూషణం. పురాణాలలో మనకు కనిపించే కథ ఇది. ఒక అటవీ ప్రదేశంలో వాచక్నవి అనే ముని భార్యతో కలిసి ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజున మృగాలను వేటాడుతూ అటుగా వచ్చిన రుక్మాంగదుడు అనే రాజుకు ఆ మహర్షి ఆతిథ్యమిస్తాడు. మునిపత్ని ముకుంద రాజు పట్ల తనకు గల మోహాన్ని వ్యక్తం చేస్తుంది. సున్నితంగా తిరస్కరించిన రుక్మాంగదుడి పట్ల ఆమె ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంది. ఇది గమనించిన దేవేంద్రుడు కొంతకాలం తరువాత రుక్మాంగదుడి రూపంలో ఆమెకు చేరువవుతాడు. దేవేంద్రుడి కారణంగా ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అతనే గృత్సమదుడు. అయితే ఆ బిడ్డకు తండ్రి రుక్మాంగదుడే అని ఆమె అనుకుంటూ ఉంటుంది. తన పుట్టుక విషయంలో ఏర్పడిన అయోమయానికి కారణమైన తల్లిని ముళ్ల చెట్టువై పొమ్మంటూ తనయుడు శపిస్తాడు. అతనికి అసురుడు జన్మిస్తాడని ఆ తల్లి ప్రతిశాపమిస్తుంది. ఆ శాపం మేరకు గృత్సమదుడి తుమ్ములో నుంచి ఒక అసురుడు జన్మిస్తాడు. ఆ అసురుడు వినాయకుడి కోసం తపస్సు చేసి 3 మాయాపురాలను వరంగా పొందుతాడు. శివుడి వలన తప్ప మరెవ్వరూ తనని చంపలేని వరాన్ని కూడా దక్కించుకుంటాడు. అప్పటినుంచి త్రిపురాసురుగా పిలువబడుతూ అనేక ఆగడాలను సృష్టిస్తూ ఉంటాడు. దాంతో దేవతలంతా మహాదేవుణ్ణి ప్రార్థించి అతనికి విషయం చెబుతారు. త్రిపురాసురుణ్ణి సంహరించడానికి పరమశివుడు రంగంలోకి దిగుతాడు. భూమిని రథంగా, సూర్యచంద్రులను రథచక్రాలుగా చేసుకుంటాడు శివుడు. లోక కళ్యాణం కోసం అతనికి సాయపడడానికి బాణంగా మారిపోతాడు శ్రీ మహావిష్ణువు. గణపతిని మనసులోనే స్మరించుకుని శివుడు నారాయణాస్త్రంతో త్రిపురాసుర సంహారం చేస్తాడు. దేవతలంతా హర్షం ప్రకటిస్తారు. తన విజయానికి కారణమైన గణపతిని శివుడు ప్రతిష్ఠించి పూజించిన పుణ్యస్థలియే రంజన్గాంవ్. విశేషమైన పర్వదినాలలో ఈ ఆలయం భక్తులతో మరింత సందడిగా కనిపిస్తూ ఉంటుంది. వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ ప్రత్యేకమైన సేవలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజుల్లో ఇక్కడ జరిగే కుస్తీ పోటీలు చూడడానికి ఇక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా వస్తుంటారు. మహాగణపతిం శ్రీ మహాగణపతిం శ్రీ మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం.
గణపతిని పూజించటం వలన, అనునిత్యం ఆరాధించటం వలన ఆటంకాలు తొలగిపోతాయి, కార్యసిద్ధి కలుగుతుంది, తలపెట్టిన పనులలో విజయం చేకూరుతుంది. రంజాన్ గామ్ మహాగణపతిని దర్శించుకోవటం వలన విజయం చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందువలన తాము తలపెట్టిన కార్యాలకి సంబంధించి ఆ స్వామి అనుమతి తీసుకోవటానికి వచ్చిన వారు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. పరమేశ్వరుడు సైతం వినాయకుణ్ణి పూజించి త్రిపురాసురుడిపై విజయాన్ని సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా ఇక్కడ ఆ స్వామిని ప్రతిష్ఠించాడు. అందువలన ఇక్కడి మహాగణపతిని సేవించడం వలన విజయం చేకూరుతుందనేది భక్తుల బలమైన విశ్వాసం. తమకు సంబంధించిన రంగాలలో, ప్రయత్నాలలో విజయాన్ని ప్రసాదించమని భక్తులు స్వామివారిని ప్రార్థిస్తుంటారు. మహాగణపతి ఆలయం ప్రక్కనే మనకు పొడవైన నిర్మాణం కనిపిస్తుంది. చూడడానికి ఇది ప్రాకార మంటపంలా అనిపిస్తుంది. చిన్న చిన్న స్తంభాలతో, ఆకర్షణీయమైన నక్షీలతో ఈ నిర్మాణం ఆకట్టుకుంటుంది. ఈ నిర్మాణం గోడలపై తైలవర్ణ చిత్రాల మాదిరిగా అనేక చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. త్రిపురాసుర సంహారానికి సంబంధించిన దృశ్యాల తాలూకు చిత్రాలు ఇవి. వినాయకుడు గృత్సమధుడికి సంబంధించిన దృశ్యాలు, త్రిపురాసురుడు దేవతలను, సాధు సజ్జనులను హింసించడం, దేవతలు మహాదేవుడికి పరిస్థితిని వివరించడం, పరమశివుడు త్రిపురాసురుని సంహరించడానికి సిద్ధం కావడం, ఈ విషయంలో ఆయనకు శ్రీ మహావిష్ణువు సహకరించడం, గణపతిని గంగాధరుడు పూజించడం, త్రిపురాసుర సంహారం ఘట్టం తాలూకు దృశ్యాలు భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి. శ్రీ పార్వతీ పుత్ర ఓంకారనుత గాత్ర లోకైక స్తుతి పాత్ర సత్పుణ్య చారిత్ర భక్తార్తి విచ్ఛేద కామ్యార్థ సంధాత్ర సిద్ధి విఘ్నేశ దేవేశ లోకేశ సర్వేశ్వరానీక బృందారకానంద సంధాత విద్యా ప్రమోదాత్మక శ్రీ శాంకరీ పుత్ర నమో నమోస్తు. నీ భవ్య రూపంబు, నీ పెద్ద వక్త్రంబు, నీ ఏకదంతంబు దర్శించి వర్ణించి హర్షించి సంప్రీతి యర్చింప భక్తాళి కామ్యార్థముల్ దీర్తియున్ కొంగు బంగారమై సద్విద్యదానంబు గావిల్తువో దేవా గణనాథ నమోస్తు. అష్టగణపతి ఆలయాలలో ఒకటైన మయూరేశ్వర్లో పాండవులు పూజించిన గణపతిమూర్తి ఉందని అంటారు. పాండవులు తమ వనవాస కాలంలో మయూరేశ్వర ప్రాంతానికి వచ్చారని, అప్పట్లో వారు పూజించిన వినాయకమూర్తి ఇప్పుడున్న విగ్రహం వెనక ఉందని చెబుతారు. అలాగే రంజన్గాంలోని మహాగణపతి ఆలయం క్రింది భాగంలో మరో భారీ గణపతిమూర్తి ఉందని కూడా అంటారు. రంజన్ గాంలోని మహాగణపతి ఆలయం అష్టగణపతి ఆలయాలలో ఒకటి అనగానే మిగతా 7 వినాయకుడి ఆలయాలు ఎక్కడ ఉన్నాయనే ఒక సందేహం కలగటం సహజం. అష్టగణపతి ఆలయాలు మహారాష్ట్రలో పూణే నుంచి 25 మొదలు 100 కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. అందువలన ఈ అష్టగణపతి ఆలయాలను ఒక్కసారిగా దర్శించుకోవటానికి భక్తులు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అష్టగణపతి యాత్ర మోర్గాంలోని మయూరేశ్వర్ ఆలయం నుంచి మొదలవుతుంది. ఇది బారామతి తాలూకాలో పూణేకి 79 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింధూరాసురుణ్ణి సంహరించడం కోసం ఇక్కడి వినాయకుడు ఆవిర్భవించాడు. నెమలి వాహనాన్ని అధిరోహించి స్వామి సింధూరాసురుణ్ణి అంతం చేశాడు. నెమళ్లు తిరిగే ప్రదేశం కావటం వలన ఈ ప్రాంతానికి మోర్గాం అని, నెమలిని వాహనంగా చేసుకోవడం వలన మయూరేశ్వర్ అని పిలుస్తారు. ఇక ఆ తరువాతి క్షేత్రంగా సిద్ధిటెక్ కనిపిస్తుంది. భీమానది ఒడ్డున పూణే నగరానికి 96 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం వెలసిల్లుతోంది. మధుకైటభులు వరబల గర్వంతో లోకాలను అల్లకల్లోలం చేయడం మొదలు పెడతారు. ఆ అసురుల ఆట కట్టించడానికి శ్రీ మహావిష్ణువు రంగంలోకి దిగుతాడు. ఈ యుద్ధంలో శ్రీ మహావిష్ణువుకు విజయం చేకూరేలా గణపతి అనుగ్రహిస్తాడు. అందుకు గుర్తుగా శ్రీమన్నారాయణుడు ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించాడని కథనం. అష్టగణపతి క్షేత్రాలలో ఒకటైన బల్లాలేశ్వర్ రాయ్గఢ్ జిల్లా పరిధిలో కనిపిస్తుంది. ఇది పూణే నగరానికి 111 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా కాలం క్రితం ఒక బాలభక్తుడి కోసం వినాయకుడు వెలిసిన క్షేత్రం ఇది. భల్లాలనే బాలుడికి ఒక రాయిలో గణపతి ఆకారం అస్పష్టంగా కనిపిస్తుంది. దాంతో అతను ఆ రాయిని గణపతిగా భావించి ఆరాధించడం మొదలు పెడతాడు. భల్లాల్ ఆ రాయి దగ్గరే ఎక్కువ సమయాన్ని గడుపుతుండడంతో అతని తండ్రి కోపంతో కొడతాడు.
ఆ రాయిని అక్కడి నుంచి దూరంగా విసురుతాడు. అప్పుడు నిజమైన వినాయకుడు వచ్చి ఆ బాలుడి గాయాలను నయం చేస్తాడు. ఆ బాలుడి కోరిక మేరకు అక్కడే వెలుస్తాడు. అందువలనే ఇక్కడి వినాయకుడికి బల్లాలేశ్వర్ అని పేరు. ఆ బాలుడు పూజించిన రాయిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఆ తర్వాత స్థానంలో వరద వినాయక ఆలయం కనిపిస్తుంది. ఈ క్షేత్రం కూడా మనకు రాయగఢ్ జిల్లా పరిధిలోనే కనిపిస్తుంది. కర్జత్ రైల్వే స్టేషన్కి 24 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. గృత్సమదుడు గణపతి కోసం తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. భక్తుల కోరికలు తీర్చడం కోసం కొలువై ఉండవలసిందిగా ఆ భక్తులు కోరడంతో స్వామి ఇక్కడ వెలిశాడు. అష్టగణపతి ఆలయాలలో ధేవూర్, లేన్యాద్రి, ఓఝర్ కూడా కనిపిస్తాయి. ఈ 3 ఆలయాలు కూడా తమ ప్రత్యేకతను, విశిష్టతను చాటుతూ ఉంటాయి. ఆలయాల నిర్మాణం రీత్యా, స్థల మహత్యం రీత్యా ఈ క్షేత్రాలన్నీ కూడా గణపతి మహిమలను అడుగడుగునా ఆవిష్కరిస్తూ ఉంటాయి. భక్తుల విశ్వాసాన్ని మరింత బలపడేలా చేస్తూ ఉంటాయి. అష్టగణపతి క్షేత్రాలలో ఒకటైన ధేవూర్ పూణేకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి వినాయకుడు చింతామణి గణపతిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. స్వామివారికి ఈ పేరు రావడానికి కారణంగా ఒక ఆసక్తికరమైన కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి వేటకు వెళ్లిన గణరాజు అలసిపోతాడు. అప్పుడు అక్కడి ఆశ్రమంలో ఉన్న కపిల మహర్షి రాజుతో పాటు అతని పరివారానికి ఆతిథ్యమిస్తాడు. అంతమంది ఆకలి తీర్చడానికి కారణం ఆ మహర్షి దగ్గరున్న చింతామణి అనే విషయం ఆ రాజుకు తెలుస్తుంది. అతను ఆ మణిని మహర్షి నుంచి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాడు. కపిల మహర్షి ప్రార్థన మేరకు ప్రత్యక్షమైన వినాయకుడు ఆ రాజును సంహరిస్తాడు. ఆ మహర్షి ఆ చింతామణిని వినాయకుడికే సమర్పించడం వలన ఈ పేరు వచ్చింది. ఇక లేన్యాద్రి విషయానికి వస్తే ఇది పూణేకి 94 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింధూరాసురుణ్ణి సంహరించడం కోసం దేవతలంతా వినాయకుడి సాయాన్ని కోరతారు. అసుర సంహారం కోసం స్వామి పార్వతీదేవి సంకల్పం నుంచి ఆవిర్భవించాలని భావిస్తాడు. అలా స్వామి అమ్మవారి సంకల్ప శక్తి నుండి ఆవిర్భవించిన క్షేత్రమే ఇది. ఇక్కడి గణపతిని గిరిజాత్మజుడిగా భక్తులు కొలుస్తుంటారు. ఓఝర్కి అష్టగణపతి క్షేత్రాలలో ఒకటిగా ఎంతో ప్రత్యేకత ఉంది. పూణే పట్టణానికి ఇది 35 కిలోమీటర్ల దూరంలో విరాజిల్లుతోంది. పూర్వం ఒక రాజు విరివిగా యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాడు. దాంతో తన సింహాసనానికి ఎసరు వస్తుందని భావించిన ఇంద్రుడు విఘ్నాసురుడు అనేవాణ్ణి పంపించి యజ్ఞయాగాదులను ధ్వంసం చేయించడం మొదలు పెడతాడు. ఆ అసురుణ్ణి వినాయకుడు సంహరిస్తాడు. చివరి క్షణంలో ఆ అసురుడు తన పేరును కలుపుకోమని వినాయకుణ్ణి కోరతాడు. వినాయకుడు విఘ్నేశ్వరుడిగా మారిన క్షేత్రమే ఇది. ఇలా అష్టగణపతి క్షేత్రాలు స్వయంభూమూర్తులతో విరాజిల్లుతుండడం విశేషం. ఈ క్షేత్రాలన్నీ కూడా పురాణపరమైన చారిత్రక సంబంధమైన నేపథ్యాన్ని కలిగి ఉండడం మరో విశేషం. ఈ క్షేత్రాలన్నింటిలో స్వామివారికి జరిగే పూజలు, సేవలు చాలా దగ్గరగా ఉంటాయి. రంజన్గాంవ్ విషయానికే వస్తే ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి భక్తులను అనుమతిస్తూనే ఉంటారు. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి పూణేకి బస్సు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. పూణే నుంచి బస్సులలో, స్థానిక వాహనాలలో రంజన్గాంవ్ చేరుకోవచ్చు. నారాయణ జ్ఞానుసారమ్ము వహించి శ్రీ వ్యాస ప్రోక్తమ్ముగా భారతాంనాయమున్ వ్రాసి
లోకోపకారము గావించితో దేవా నమోస్తు. నీ సత్కథాసార చంచత్సుధాసార పూరమ్ము గ్రోలంగ వాంఛించియున్ తెల్లగన్నేరులున్ మంకెనల్ పొన్నలున్ మంచి దుర్వారముల్ తెచ్చి పూజించి శ్రీగంధమర్పించి రేగి పండ్లిక్షు ఖండంబులుండ్రాళ్ళు అర్పించు భక్తాళికి కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ పంటయున్ భాగ్యాభివృద్ధిన్ తగంగల్గగా చేసి కాపాడవే స్వామి గణనాథ సద్గుణనాథ మరుద్గణనాథ. నమస్తే 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 నమః. మహారాష్ట్రలోని అష్టగణపతి క్షేత్రాలను దర్శించడం అనేది నిజానికి చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన పని. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాలను ఒక్కసారిగా చూడటం అనేది ఒక అదృష్టంగానే చెప్పుకోవాలి. అలాంటి అష్టగణపతి క్షేత్రాలను మీరు దర్శించారు కదా. తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.